హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, ఇది నిన్నటి వ్లాగ్ అండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కదూ. ఇప్పటిదాకా నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే, నా వీడియోస్ మీకు నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుకు రావడానికి, ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తానండి. నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మార్నింగ్ పాలైతే స్టవ్ మీద పెట్టానండి, కాగాయి. మా వారైతే పాపం మార్నింగ్ నుంచి బిజీగానే ఉన్నారు. సమ్మర్ కదా, వాటర్ రావట్లేదు. తను ఆ పనిలో ఉన్నారు. ఈలోపు నేను ఇక్కడ కాఫీ చాయ్ కలిపేశాను అనమాట. దేవుడి పాటలు అవి కూడా విన్నాం, కానీ ఇవాళ కొంచెము ఆ వాటర్ గురించి దాని గురించి తిరగడం అట్లా సరిపోయింది. ఈలోపు నేను తడిబట్ట అది పెట్టేశానండి. మా వారు దీపారాధన అది చేసుకున్నారు. ప్రతిరోజు 4 చోట్ల తడిబట్టు పెడతానండి. ఒకటేమో దేవుడి రూమ్లో పెడతాను. తర్వాత హాల్లో ఫ్రంట్ డోర్ దగ్గర వినాయకుడు ఉంటారు, అక్కడ పెడతాను. తర్వాత గుమ్మం ముందు పెడతాను. తర్వాత తులసమ్మ ముందు పెడతానండి. ఎవ్రీడే పెడతానన్నమాట. ఆ తర్వాత మా వారు దీపారాధన చేసుకున్నారు. స్నానం చేసేసి దీపారాధన అయిపోయాక రెడీ అయిపోయారండి. ఈలోపు నేను ఎవ్రీడే ఆయన పూజ చేసుకునే టైంలో లంచ్ ప్రిపేర్ చేసేస్తానమాట. క్యారెట్ చేశాను. క్యారెట్ వంటికి చాలా మంచిదండి. వీక్లీ రైస్ తిన్నా కూడా మంచిది. పిల్లలు రోజు క్యారెట్ తినాలంటే మారం చేస్తారు. అలానే వీక్లీ 3 సార్లు తినాలన్నా కొంతమంది పిల్లలకి క్యారెట్ అంటే నచ్చదు. సో మనం ఒకసారి తురిమి చేయొచ్చు, ఒకసారి ఫ్రై లాగా చేయొచ్చు. తర్వాత క్యారెట్ హల్వా చేసుకోవచ్చు. అలాగే మా నాన్న ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారండి. ఫ్రూట్స్ కూడా వీక్లీ థ్రైస్ కానీ వీలు పడినప్పుడు తింటే మంచిదండి. కాకపోతే చాలా ప్రైసెస్ ఉన్నాయి. ఎంత కాస్ట్ ఉన్నా సరే పిల్లలు మట్టుకు అయినా ఫ్రూట్స్ తెచ్చి పెట్టాలండి. వాళ్ళకి ఈ వయసులో బలం అది ఉండాలి కదా. ఇంకా ఈవినింగ్ మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసాడు. ఆడపిల్లలేమో వ్యాన్లో వస్తారండి, వీడేమో సైకిల్ మీద వెళ్ళిపోతాడనమాట. వీడు 5:15 అట్లా వచ్చేస్తాడు. పిల్లలు మాత్రం 6 అవుతుంది. అంతే వ్యాన్ అంటే అంతా తిరిగి చుట్టూ తిప్పి తీసుకొస్తారు కదా, కొంచెం లేట్ అవుతుంది. వీడు మాత్రం 5:15 అలా వచ్చేస్తాడు. అయితే నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, నేను ఇడ్లీ పిండి నానపెట్టానని. అది రొట్టెలు వేస్తున్నాను అనమాట. పిండి ఎప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీయగానే వేయొద్దండి. కాసేపు బయట ఉంచండి. పిండిని ఉంచిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పెనం మీద నేను 2 పెనాలు పెట్టేశానండి స్టవ్ మీద. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కరికి వెంటనే వేసేస్తూ ఉండాలి కదా. సో అందుకు స్టవ్ మీద పెనం అది 2 పెనాలు స్టవ్ మీద పెడతానన్నమాట. ఎప్పుడు ఒకటి అవుతూ ఉంటే ఇంకొకటి వేయచ్చు కదా. ఎప్పుడు ఏమైనా దోశలు ఇట్లాంటి రోటీ కానీ ఇట్లాంటివి వెంటనే తింటేనే బాగుంటుందండి. చల్లగా అయిపోతే బాగుండదు అనమాట. ఫస్ట్ నేను పెనానికి ఇలా ఆయిల్ రాసుకుంటున్నాను. ఇది ప్యాన్ కూడా, దానికి కూడా రాసాను, ఈ పెనానికి కూడా రాసాను అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకొని పాన్ హీట్ ఎక్కేదాకా ఉంచుకోవాలండి. కొంచెం లైట్గా పొగొస్తుంది చూసారా, నేను ఇట్లా పెట్టాను. అట్లా పెట్టగానే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు ఇంకా చూపిస్తున్నాను మీకు. అదే నేను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నార్మల్గా నేను ఎలా వేస్తాను అన్నది చెప్తున్నానండి. సో ఇక్కడ ఒక పెనం మీద నేను వేసేస్తున్నాను. 2 పెనాల మీద వేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఒక పెనం మీద వేసాను అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకొక పెనం మీద కూడా వేస్తాను. ఏంటంటే దోశల పిండి ఒకలా ఉంటుంది, ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఒకలా ఉంటుందండి. అంటే ఇడ్లీ పిండి ఏంటంటే దాన్ని మనం మినపరొట్టి అంటాము.
దోసల పిండితో చేసేదాన్ని దోశ అంటామన్నమాట. అది వేరే విధంగా వస్తుంది. ఈ ఇడ్లీ పిండితో వేసే మినప రొట్టెకి మాత్రం ఖచ్చితంగా మూత పెట్టుకుని కాసేపు పిండి ఉడకనివ్వాలండి. అది కూడా నేను కొంచెం ఒత్తుగానే వేస్తానన్నమాట. రొట్టెలు వేసినప్పుడు దోశలాగా సన్నగా వేయలేం వీటిని, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది అంత సన్నగా వేస్తే మనకి తీయడానికి కూడా రాదనమాట. సో నాకు చాలాసార్లు అలా ఎక్స్పీరియన్స్ అయిందండి, అందుకు నేను ఇలా వేస్తాను. మా అమ్మ అయితే బాండిలో కూడా వేసేదండి మినప రొట్టి, భలే ఉండేది. నాకైతే అలా వేయడం అంతగా రాదు. ఎప్పుడో కొంచెం బాండి సహకరించాలి, వెడల్పుగా ఉండి పట్టుకోవడానికి అది ఉంటే వేయగలుగుతాను. కానీ మా అమ్మ మాత్రం చిన్న బాండిలో కూడా వేసి పెట్టేదన్నమాట మినప రొట్టెలు. ఇంకో పిల్లలకి వేసేసానండి. ఒకళ్ళేమో ఆవకాయ వేసుకుంటారు, ఒకళ్ళేమో షుగర్ వేసుకుని తింటారు. అందరూ డిఫరెంట్ టేస్ట్లు అనమాట. ఇడ్లీలోకి అయితే పచ్చడి చేస్తాను, కానీ దీంట్లోకి అయితే చేయలేదండి. ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.